ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మన యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దామా? స్తోత్రము 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 స్తుతులయ్యా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మా స్తుతులకు పాత్రుడు నీవు, మా ఆరాధనకు యోగ్యుడు నీవయ్యా. మా జీవితాలకున్న ఏకైక ఆధారం నీవు తండ్రి ప్రభా. మా జీవితాన్ని తండ్రి ప్రభా నీ సన్నిధిలోకి తీసుకొచ్చామయ్యా ఈ రోజున తండ్రి ప్రభా. సంపూర్ణంగా తండ్రి ప్రభా నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో నిన్ను ఆరాధించే భాగ్యమును దయచేయండి దేవా. వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా నీ చేతుల్లో చెప్తున్నాను దేవా. లెట్ యువర్ విల్ బి డన్. నీ చిత్తం వాళ్ళ జీవితంలో జరిగించండి అయ్యా. మహిమ పొందండి అయ్యా. నీవే మహిమ పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నదని పాడుతూ ప్రభుని ఘనపరుద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది, నా కాపరివైనందున చప్పలు కొడి దేవుని మహింపరుదాం. ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున బిగ్గరగా చెప్తాం, నాకు సమృద్ధిగా ఉన్నది. మరొకసారి చెప్తాం, నా కాపరివైనందున, నా కాపరివైనందున ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది, నా కాపరివైనందున చప్పలు కొడుతూ నాకు ధైర్యముగా ఉన్నది. అవును దేవా, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ధైర్యము కోల్పోయిన, భయముతో మది నిండిన, చీకటిలో కమ్మిన, సాగలేమని తెలిసిన మన పితరులను పోషించి నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడని విశ్వాసంతో ఈ మాటలు చెప్దాం. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, ధైర్యము కోల్పోయినా చెప్దామా సంగమా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా, సాగలేమని తెలిసినా, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిపిన చెప్దామా,
మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం నాకు తెలిపిన మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. చెప్దామా? నాకు ధైర్యముగా ఉన్నది, ధైర్యముగా ఉన్నది, నాకు నెమ్మదిగా ఉన్న. మరొకసారి చెప్దాం. నాకు ధైర్యముగా ఉన్నది యేసయ్యా, నాకు నెమ్మదిగా ఉన్నది, నాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. మా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన గొప్ప దేవుడు నీవు. నూతన యెరూషలేములో మా పేరు రాసిన దేవుడు నీవు. మేఘ స్తంభముగా నడిపిస్తున్న నీవే మహిమను చూపించిన నీలో ఏకమవ్వాలనే నిరీక్షణ మాకున్నది. దేవాన్ని పాడుకుందాం. చప్పట్లు కొడదాం ప్రతి ఒక్కరు. ఎండిన మా బ్రతుకులో నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరులే రాసిన ఎండిన మా బ్రతుకులో నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరులే రాసిన మేఘ స్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన మేఘ స్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన మీలో ఏకమవ్వాలని చెప్దామా సంగమా? నిరీక్షణగా ఉన్నది. నీలో ఏకమవ్వాలి, నీలో ఏకమవ్వాలనే నిరీక్షణగా ఉన్నది. నీలో ఏకమవ్వాలి, నీలో ఏకమవ్వాలని నిరీక్షణగా ఉన్నది. నీలో ఏకమవ్వాలని చెప్దాం సంగమా ప్రతి ఒక్కరు. నిరీక్షణగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. చెప్దామా బిగ్గరగా? మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది. నీలో ఏకమవ్వాలి, నీలో ఏకమవ్వాలని నిరీక్షణగా ఉన్నది. మా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. చెప్తామా? నా కాపరివైనందున, నా కాపరివైనందు సంగము మాత్రమే నాకు ధైర్యముగా. రెండు చేతులు పైకెత్తి చెప్తాం. నా సంపదవైనందున ఉన్నది, నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది,
ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది. చెప్దాం, ఎంతో నెమ్మదిగా. బిగ్గరగా చెప్దాం, మరింత బిగ్గరగా. మాకు అవునయ్యా, మాకు నెమ్మదిగా. నీలో ఏకమవ్వాలని, నీలో ఏకమవ్వాలని నిరీక్షణగా ఉన్నది, నీలో ఏకమవ్వాలని నిరీక్షణగా ఉన్నది. చప్పలు కొడి దేవుని మహిమపడదాం సంగమా. అవునయ్యా, మా నిరీక్షణ నీవు, మా ఆధారము నీవయ్యా, మా దాగు చోటు నీవయ్యా, మాకున్న ఆశ్రయం నీవు తండ్రి. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా తండ్రి, నీవు కలిగి ఉండటం మా జీవితంలో ఎంతో ధన్యత తండ్రి. ప్రభా, ఒక్క క్షణమైనా నీవు విడవక ప్రభా మమ్మల్ని విడిస్తే తండ్రి మా జీవితాలు ఏమైపోతుందో మాకు తెలియదయ్యా. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రోజుల్లో తండ్రి ప్రభా, నీ కృప నీ కనికరం మా పట్ల ఎన్నడూ విడిచిపోలేదు, దాటిపోలేదయ్యా. అందుని బట్టి నీకు వందనాలు. పాడదామా? నాకు నేనేమవుతునో నాకు తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుతునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా. చప్పలు కొడుతూ బిగ్గరగా మనస్ఫూర్తిగా చెప్తామా? పూర్ణ మనసుతో నిన్ను వీడినా నేనేమవుతునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. చప్పలు కొడుతూ చెప్తాం, ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా. బిగ్గరగా నేనేమవుదునో తెలియదయ్యా. అపవాది శోధనలు, అపవాది శోధనలు నన్ను చుట్టిన, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చిన. మరొకసారి చెప్తాము, అపవాది శోధనలు నన్ను చుట్టిన, ఇహలోక శ్రమలు నాకెదురొచ్చిన, ఆశ్రయమైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. చెప్పమా? ఆశ్రయమైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా. చప్పలు కొడుతూ నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. కునుకక్క ఎన్నడు నీవు నిద్రించగా నీ కనుపాపలో నన్ను కాపాడుతున్న దేవా నీకు స్తోత్రం. కాపరివైన నీ ముందుల నేనిలా బ్రతుకుచున్నానయ్యా. యేసయ్యా నీకే స్తోత్రం. చప్పలు కొడదాం ప్రతి ఒక్కరు.
కునుకక ఎన్నడు నిద్రించక నీ కను పాపలో కాపాడును. కునుకక ఎన్నడు నిద్రించక నీ కను పాపలో కాపాడును. కాపరివైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. కాపరివైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నాను, చున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. బిగ్గరగా చెప్తాం. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా చెప్తాం బిగ్గరగా నేనేమవునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవునో తెలియదయ్యా. చెప్పులు కూడా దేవుని వైపు పడతామా? పూర్ణ మనసుతో ఏక స్వరముతో చెప్దాం. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనే. Yes, Jesus. It is not a song, Lord. ఒక క్షణమైన these are from my hearts. నేనేమవునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవునో తెలియదయ్యా. దయచేసి అందరూ నించుందమ్మా, నిలబడి లెట్స్ డైవ్ ఇంటు వర్షిప్. లెట్స్ ఓపెన్ అవర్ హార్ట్స్. మన హృదయాలు తెరిచి మన నేత్రాలు యేసు క్రీస్తు వైపు చూపుతూ మన రెండు చేతుల ఆకాశం వైపు ఎత్తి ప్రభు వైపుకు చూపుతూ మనం దేవుని మనస్ఫూర్తిగా బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? అయ్యా, మా కాపరివైన ఉన్న దేవా నీకు స్తోత్రాలయ్యా. నీవు లేకపోతే మేము బ్రతుకలేమయ్యా. నీవున్నావనే ధైర్యముతోనే ప్రభా ఈ లోకంలో మేము కొనసాగుతున్నాము తండ్రి. ప్రభా, మమ్మల్ని చూచేవాడవు, మమ్మల్ని కాచేవాడవు, మమ్మల్ని మేపేవాడవు నీవయ్యా. మా పోషకుడు నీవు, మా సంరక్షకుడు నీవు అని చెప్దాం. ఆ బిగ్గరగా చెప్దాం. ప్రతి ఒక్క రెండు చేతుల ఆకాశం ఎత్తి ప్రభుని స్తుతిద్దాం. Lord, we thank you, Jesus. We extol your name, Lord. We glorify your name. We magnify your name because you are a God who has sovereignty. You are a God of sovereignty. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నడచినను పండుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం
యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా చెప్దాం దగ్గరగా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచి ఉండుట కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా చెప్తాం దగ్గరగా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా తలంపులు తపనలేను తలంపులు తపనయులన్నీ అన్నీయు నీవెరిగి ఉన్నావు తలంపులు తపనలు చెప్దామా సంగమా ప్రతి ఒక్కరు పాడాలి ఎరిగి ఉన్నావు నడచినను పండుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు మరొకసారి చెప్తాము నడచినను పండుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు ధన్యవాదం యేసయ్యా యేసు రాజా దగ్గరగా చెప్తాం ధన్యవాదం నీకేనయ్యా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా చూవాడా నిత్యం కాచువాడా వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు వెనుకకు ముందును తప్పి చుట్టూ నన్ను ఆవరించావు నీ చేతులచే అనుదినము పట్టి నీవు నడుపుచున్నావు యేసు రాజా నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా అవునయ్యా ధన్యవాదం నీకు మాత్రమే యేసు రాజా మరొకసారి ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా చూచువాడా నిత్యం కాచువాడా పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేనయ్యా పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేనయ్యా విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది
ధన్యవాదం యేసు రాజా, యేసు రాజా నీకేనయ్యా ధన్యవాదం, యేసు రాజా. మరొకసారి చెప్తాం, ధన్యవాదం యేసు రాజా. అదే చెప్తాం, ధన్యవాదం యేసు రాజా. మరొకసారి ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ యేసు రాజా ధన్యవాదం, యేసు రాజా ధన్యవాదం, యేసు రాజా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి. బిగ్గరగా చెప్తాం సంగమా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా. చప్పట్లు కొడుతూ ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. చప్పట్లు కొడుతూ వైపడతామా సంగమా, ఆరాధన స్తుతి ఆరాధన. చెప్తాం సంగమా, ఆరాధన స్తుతి ఆరాధన. రెండు చేతులు ఆకాశం వైపు చెప్దాం, ఆరాధన 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 స్తుతి ఆరాధన. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అవును రాజా, ఆరాధన స్తుతి ఆరాధన. చివరిసారిగా ధన్యవాదం ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ మహిమపడతామా అయ్యా. ధన్యవాదములు నీకయ్యా, మా స్తుతులు నీకయ్యా, మా స్తోత్రాలు నీకు, మా ఆరాధనకు యోగ్యుడవు నీవయ్యా, మా జీవితానికి ఆధారం నీవయ్యా. మా స్తుతులు ఇవిగో దేవా, మా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో తండ్రి మా స్తుతి నైవేద్యములు తండ్రి ప్రభా నీ సన్నిధిలోకి చేర్చుకోండి దేవా. అయ్యా మా జీవితాలు ఇటు రీతిగా ఉన్నాయంటే అది కేవలం నీ కృపయ్యా. ఈ లోకంలో ఎన్నో ఉన్నవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు తండ్రి, కానీ నీ కృప నీ కనికరమ నీ కృప నీ కనికరమ నీ ప్రేమ తండ్రి ప్రభు మమ్మల్ని ఎన్నడూ విడవలేదయ్యా. నీ చేయి ఎప్పుడు మమ్మల్ని విడనాడిపోలేదు తండ్రి ప్రభు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులయ్యా. సమస్త సృష్టిని ప్రభు నీ మాటతో ప్రభు కలుగు చేసిన దేవుడు నీవయ్యా. అటు రీతిగా మమ్మల్ని సృజించిన వాడువు నీవు, మమ్మల్ని ప్రేమిస్తున్న వాడువు నీవు, అనుదినము మమ్మల్ని మా కుటుంబాలను పోషిస్తున్న వాడువు నీవు. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి ప్రభా. అయ్యా గర్భంలో రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్న దేవుడు నీవయ్యా. గర్భవాసనైనది మొదలుకొని తండ్రి ప్రభా నీవే మాకు ప్రాపకుడు అయి ఉంటివి దేవా.
తల్లి గర్భము నుండి ప్రవణను ఉద్భవింపజేసిన వాడువు నీవయ్యా. మా స్తుతులకు కారకుడు నీవు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. దయాదాక్షిణ గలి దేవుడు నీవు, కృపా సత్య సంపూర్ణ దేవుడు నీవయ్యా. నమ్మకమైన దేవుడు నీవు, మా ఆరాధ్య దైవమా. నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు దేవా. నీకు వందనాలు తండ్రి. ప్రభ మా ఆరాధన ప్రభ నీ చెంతను చేర్చుకోండి తండ్రి. మరి ముఖ్యంగా వాక్యం విషయంలో తండ్రి ప్రభా నీవు మాకు తేటగా తెలియజేయండి తండ్రి ప్రభా. దుప్పి నీటి వాగు కొరకులుగా ఆశపడుచున్నట్లుగా మా ప్రాణము నీ కొరకు, నీ యొక్క వాక్కు కొరకు ఎదురు చూచుచున్నది తండ్రి ప్రభ. మా హృదయం అనే తలుపుల మీద తట్టండి అయ్యా. మా బ్రతుకులు మార్చండి, మా జీవితాలు ఉన్నతమైన శిఖరానికి చేర్చుకునే భాగ్యమును దయచేయండి దేవా. నీ సన్నిధి కాంతి మాపై ఉదయింపజేయండి తండ్రి ప్రభా. నీటి ఊట వలె ప్రభా మా జీవితాల్లో మార్చండి తండ్రి ప్రభా. పచ్చిక గల చోట్ల మమ్మల్ని పరుండ చేయండి దేవా. నీ సన్నిధి కాంతి మాపై ఉదయింపజేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. కూడా ఉన్న ప్రతి బిడ్డని తండ్రి ప్రభా నీ చెంతను చేర్చుకోండి తండ్రి ప్రభా. నీ చిత్తము వాళ్ళ జీవితాల్లో జరిగించండి. వాళ్ళ అవసరతలన్నిటినీ యేసు నామములో తీర్చండి యేసు రాజా. నీకు స్తోత్రాలు. నీవే మహిమ పొందుకోమని నజరుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మా స్తుతులు ఆరాధన నీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. హల్లెలూయా. ఆరాధన మహిమ పొందిన దేవునికి అందరూ రెండు చేతులు పైకి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. అనౌన్స్మెంట్స్ అండి, అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆశపడుతున్నాను. ఈరోజు సాయంత్రం మనకి 6:30కి మన చర్చ్ 56th యానివర్సరీ ప్రేయర్ ఉందండి. కాబట్టి ఎవరు దీన్ని లైట్ తీసుకోకుండా 56th యానివర్సరీ ప్రేయర్ కాబట్టి స్కిట్స్ ఉండబోతున్నాయి, క్వశ్చన్స్ కూడా ఉండబోతున్నాయి, అలాగే మనకి మెసేజ్ కూడా ఉండబోతుంది. కాబట్టి అందరూ దీనిలో రావాలని ఆశపడుతున్నాను. సాయంత్రం 6:30 గంటలకి ఈరోజు మరిపాలెం చర్చ్లో 56th యానివర్సరీ కాబట్టి అందరూ దాంట్లో రావాలని ఆశపడుతున్నాను అండి. అలాగే మనకి మంగళవారం మిడ్ వీక్ సర్వీస్ ఉంటుంది సాయంత్రం 7 గంటలకి. శుక్రవారం మనకి ఉమెన్స్ స్త్రీల కూడిక ఉంటుంది ఉదయం 10:30 గంటలకి. సండే మనకి ఫస్ట్ సర్వీస్ 7 o'clock ఉంటుంది, సెకండ్ సర్వీస్ 10 o'clock ఉంటుంది. అలాగే ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకోవాలని ఆశపడుతుందండి. అలాగే ఇంకో ప్రాముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే మనకి ఈరోజు ఆదివారం అంటే సెకండ్ సర్వీస్ అయిపోయిన తర్వాత మనకి కింద బాప్టిజ కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఇంకెవరైతే బాప్టిజం తీసుకోలేదో తీసుకోవాలని సిద్ధపడుతున్నారో వారందరూ సెకండ్ సర్వీస్ తర్వాత రెడీగా ఉండాలండి. అలాగే వచ్చిన వాళ్ళు కూడా మీరు కూడా బాప్టిజం కార్యక్రమంలో పాల్గొనాలని ఆశపడుతూ దేవుడి చిన్న ప్రకటనలు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మన వచ్చిన సిస్టర్ పద్మ గారు వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడి వినిపిస్తారు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మరి ఒకసారి హల్లెలూయా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకు. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకు. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీలలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకు.
మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచిపోయినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచిపోయినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. ప్రార్థించకపోయినా పలుకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలువరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ బలమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. ఏ బలమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను వీడిపోవెందుకు. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీలలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ రెండు చేతులకి చప్పట్లు కొట్టు దేని మహిమపరుద్దామండి ఒక గట్టిగా ఒకసారి. ఈ సమయంలో అందరూ లేచి నించుని ఒక పాట పాడుతుండగా మన మధ్య ఉన్న బ్రదర్ డెఫీ వచ్చి మనకు వాక్య సందేశాన్ని అందిస్తారండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా,
నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. అందరూ అలా నిలబడుతుండగానే మన పరిశుద్ధ గ్రంథం తెలుద్దాం. లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్ టు ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 verse 31 to 37. రోమీయులకు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 31 నుంచి 37 వరకు వచనాలు. రోమన్స్ చాప్టర్ 8 verse 31 to 37. అందరూ వారి వారి భాషల్లో గట్టిగా బయటికి చదవాలని కోరుచున్నాను. ఇట్లుండగా ఏముందుము, దేవుడు మన పక్షం నుండగా మనకి విరోధి ఎవడు? అందరు కలిసి చదువు. మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించిన వాడెవడు? చనిపోయిన యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడు, దేవుని కుడిపార్శ్వం ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాయవాడెవడు? శ్రమైనను, బాధ అయినను, హింసైనను, గొడవైనను, రక్తహీనమైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాయవాడు. ఇందును గూర్చి రాయబడిందేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము గొర్రెలు ఎంచబడినవారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయం ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు వందనాలు. వాక్యంలో కూడా మీరు మాతో ఉండండి, మీరు మా ద్వారా మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఆన్ ద టాపిక్ ఆఫ్ విన్నర్స్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే విజయవంతుల గురించి, లేదా విజయం పొందుకున్న వారి గురించి. మనలో ఎంతమంది విజయం పొందుకోవాలనుకుంటున్నారు అంటే మనం అందరం చేతులు ఎత్తాం, కానీ మనలో చాలా తక్కువ మందికి ఆ విజయం ఎలా పొందుకోవాలి అనేది తెలుసు. ప్రతి ఒక్క విజేతకి వెనకట్లో ఒక రహస్యం అనేది ఉంటుంది. ఆ రహస్యం వల్లనే వాళ్ళు ఆ విజయం పొందుకున్నారు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విజయుడిని విజయించిన మన దేవుని దగ్గర కూడా ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం దేవుడు మనతో పంచుకుందాం అనుకుంటున్నారు. ఎవరితో పంచుకున్నారు దేవుడు ఆ రహస్యాన్ని పంచుకుంటున్నారంటే, ఇఫ్ యు లుక్ ఇన్ టు ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 25 verse 14, మనం ఒక కీర్తనలు 25వ అధ్యాయం 14వ వచనం చూస్తే, తెలుగులో ఎవరొకరు చదవండి. ఆయన యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఎవరికి తెలిసి ఉన్నదట? దేవుని యందు భయభక్తులు గలవానికి తెలిసి ఉన్నది. అంటే ఎవరైతే దేవుని భయపడి దేవుడు చెప్పే అన్ని పాటిస్తారో వాళ్ళకి మాత్రమే ఆ రహస్యం తెలుసున్నది. ఇప్పుడు మనలో చాలామంది ఎవరైతే విజయవంతులుగా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దేవుని భయభక్తులుగా ఉండి దేవుని రహస్యం ఏంటో తెలుసుకొని అదే మన జీవితంలో వాడి మనం కూడా విజయవంతులుగా అవ్వాలి. ఇప్పుడు విజయవంతులు అవ్వడానికల్లా ఒక మేజర్ స్టెప్ ఉంది, లేకపోతే ఒక ముఖ్యమైన ఒక అంశం ఉంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అది ఏంటంటే, మనం ఎప్పుడు ఏమని నమ్మాలంటే దేవుడు లేకుండా మనకి విజయం లేదన్నట్టు నమ్మాలి. అప్పుడే మనం విజయానికి ఒక స్టెప్ ముందుకు వెళ్తాం. సామ్స్ చాప్టర్ 127 verse 1, కీర్తనలు 127వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. అంటే
దేవుని ఎప్పుడైతే అక్కడ దేవుని ఉద్దేశం లేదో మనం ఏం చేసినా అది వ్యర్థమే. ఒకళ్ళ దేవుడు కానీ మనం విజయం పొందుకోవాలి అని అనుకోకపోతే దానికి మనం ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడు మనం దేవుడితో మాట్లాడి మనం విజయం పొందుకోవాలా లేదా, లేకపోతే మన దేవుడు మనతో ఉంటేనే మనకి విజయం ఉన్నదని మనం ఎప్పుడు నమ్మాలి. సామ్స్ చాప్టర్ 24లో ఉంటుంది ఏమనంటే, మన దేవుడు కీర్తికి రాజు అని ఉంటుంది. కీర్తి అంటే ఎవరికి వస్తుంది? ఓడిపోయిన వాళ్ళకా? కాదు, ఎవరైతే విజయం పొందుకుంటారో వాళ్ళకి మాత్రమే కీర్తి వస్తుంది. దానిలో ఇంకా చదువుతుంటే ఏమని ఉంటుందంటే, అలాంటి దేవుణ్ణి మన జీవితాల్లో మనతో పాటు నివసించమని ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు వరకు ఎప్పుడు ఓడిపోలేదు, ఇకపై కూడా ఎప్పుడు ఓడిపోలేని దేవుడు మనతో పాటు ఉంటే ఓటమి అనేది మన దగ్గరికి వస్తుందా? రాదు. సో మనం ఎప్పుడు దేవుని మన దగ్గర చేసుకోవడానికి ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఏమంటే దేవుడు నాతో ఉంటే నేను అన్నీ చేయగలను అంటారు. అన్నీ, 1, 2 కాదు. నువ్వు ఏం చేయాలనుకుంటే అన్నీ నువ్వు చేయగలవు. ఇల్లు కట్టాలనుకుంటున్నావా? మనం కట్టగలం. ఒకవేళ మనం ఎగ్జామినేషన్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నావా? తెచ్చుకోగలం. అదే దయ్యాలను వెళ్ళగొట్టాలనుకుంటున్నావా? మనం వెళ్ళగొట్టాం. దానికి దేవుడే మనకి శక్తినిస్తారు. సో మనం విజయవంతులుగా ఉండాలంటే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, సింపుల్ రూల్, చాలా సింపుల్ రూల్ ఏంటంటే, వితౌట్ గాడ్ ఐ కాంట్ విన్ అండ్ విత్ గాడ్ ఐ కాంట్ లూజ్. దేవుడు లేకుండా నేను విజయం పొందుకోలేను, అదే దేవుడు మనతో ఉంటే నేను ఓడిపోలేను. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలిసిన ఒక కథ ఉంది, దావీదు కథ. దావీదు చిన్నప్పుడే ఒక సింహాన్ని చంపాడు, అలాగే ఎలుగుబంటిని కూడా చంపాడు. చాలా చిన్నప్పుడు చంపాడు. అంత చిన్నగా ఉన్నప్పుడు దావీదుకున్న శక్తితో ఒక గొర్రెను కూడా చంపలేరు. అయినా సరే సింహాన్ని చంపాడంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? దేవుడు ఎప్పుడైతే దావీదుతో ఉన్నారో అప్పుడు దేవుని శక్తి దావీదు నుంచి బయటకు వచ్చింది. సో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు ఎప్పుడైతే మనకు దగ్గరగా ఉంటారో అప్పుడు దేవుని శక్తి మనలోకి వస్తుంది. అప్పుడే మనం ఏం చేయలేము అనుకున్నా సరే అవన్నీ సాధించగలం. ఇఫ్ యూ ఓపెన్ యువర్ బైబిల్స్ టు ఐజయా చాప్టర్ 40 verse 29, మన బైబిల్స్ తెరుద్దాం. యెషయా 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళకి దేవుడే బలం ఇస్తానంటున్నాడు. మనం దానికి క్వాలిఫై అవ్వాలంతే. అంటే దేవుడు ఇస్తాడు బలం, ఫస్ట్ మనం అడగాలంటే ఫస్ట్ దేవునితో మనం మాట్లాడాలి. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో, దేవుని చెప్పిన అన్ని పనులు పాటిస్తామో అప్పుడే దేవుడు మనకు తన బలాన్ని ఇస్తాడు. దావీదు దాని తర్వాత గొలియాతుని కూడా చంపుతాడు. ఎలాగా? జనరల్గా ఒక రాయి మీద వైపు వస్తుందంటే మీరు తప్పించుకోగలరా? తప్పించుకోలేరా? ఎవరన్నా అడ్డులెగుస్తాం, అది చాలా సింపుల్. కానీ అక్కడ గొలియాతు కూడా అడ్డు తప్పుకుందాం అనుకున్నాడు, కానీ తప్పుకోలేకపోయాడు. ఎందుకంటే దేవుడు తన తలని అలా కదలకుండా అలా పట్టుకున్నాడు కాబట్టి. దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ద ఫౌండేషనల్ సీక్రెట్ ఆఫ్ విన్నర్స్ ఈజ్, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ మీ ఐ కాంట్ లూజ్, ఇఫ్ హీ ఈజ్ నాట్ విత్ మీ ఐ కాంట్ పాసిబుల్లీ విన్. అంటే ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటాడో మనం ఓడిపోవడం అవ్వదు, అదే దేవుడు మనతో లేనప్పుడు మనం గెలవడం కూడా సాధ్యం కాదు అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు అది గుర్తుపెట్టుకుని దాన్ని ప్రకారంగా పాటిస్తారో మీరు విజయానికి ఒక స్టెప్ దగ్గరగా వెళ్ళినట్టు అర్థం. ఆ ఒక్క స్టెప్ తర్వాత ప్రతి విజయవంతులు చేసేది ఇంకో 3 స్టెప్పులు ఉన్నాయి. ఆ 3 స్టెప్పులు ప్లస్ ఈ ఒక్క స్టెప్ పాటిస్తే మీ విజయం కన్ఫర్మ్ అని అర్థం. దేవుడే మీతో ఉండి మిమ్మల్ని గెలిపిస్తాడు. ఆ 3 స్టెప్పుల్లో ఫస్ట్ స్టెప్ మొదటి స్టెప్ ఏంటంటే,
దే డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ గాడ్. దేవుని ఒప్పించడం కోసం ఏమన్నా చేస్తారు. ఎలా అంటే మన మనసులో మనం దేవుణ్ణే మొదట పెట్టుకోవాలి, సెకండరీగా కాకుండా మొదటగా పెట్టుకుంటే మనం చేసే ప్రతి దానిలోని దేవుని తలుచుకుని చేస్తాం. దేవుడు మనం చేసేది దేవునికి ఇష్టమా కాదా చూస్తాం. దేవుడు మనం చేసే దాన్ని బట్టి సంతోషంగా ఉన్నాడా లేదా చూస్తాం. ఎప్పుడైతే మనం అలా బతుకుతామో అప్పుడే మనం దేవుని ఒప్పించగలం. కానీ ఇవన్నీ ఎప్పుడు చేయగలం? మనం ఎప్పుడు దేవుని మన మనసులో మొదటి వ్యక్తిగా పెట్టుకోగలం? ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముతామో, దేవుణ్ణి విశ్వసిస్తామో అప్పుడే మనం ఈ విషయాలన్నీ చేయగలం. హీబ్రూస్ చాప్టర్ 11 verse 6. హెబ్రీయులు 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకుంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకువారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. అంటే ఏంటి? ఎవరైతే దేవుని విశ్వసించారో వాళ్ళు మాత్రమే దేవుని ఒప్పించగలరు. ఎవరైతే దేవుని విశ్వసించట్లేదో వాళ్ళు ఒప్పించలేరు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ దేవుని విశ్వసించాలి, అప్పుడే మనం దేవుని ఒప్పించగలం. మనం చూసినట్టయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క విజేత దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళే ఉంటారు. సో మనం కూడా బేసిక్ స్టెప్ ఫాలో అయ్యామంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? దేవుడు లేనిదే మనకు విజయం లేదు. అదే దేవుడు మనతో ఉంటే మనకి ఓటమి లేదు. అది మనం గుర్తుపెట్టుకుని ఎప్పుడైతే మనం దేవుని విశ్వసిస్తామో అప్పుడు మనం దేవుని ఒప్పించవచ్చు. ఒక్కసారి మీరు దేవుని కానీ ఒప్పిస్తే ఇంకా మీ విజయం కన్ఫర్మ్ అనే అర్థం. సో మనం ఎప్పుడు దేవునితో మాట్లాడి దేవుని దగ్గరకు ఉండి దేవుని మీద విశ్వసిస్తూ ఉండాలి. దేవుడు ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదు, చాలా తక్కువ మాట్లాడతాడు. కానీ ఆ మాట్లాడింది మనం గమనించాలి, మనం వినాలి, జాగ్రత్తగా ఉండి వినాలి. ఎప్పుడైనా దేవుడు ఒకటి చెప్పాడంటే మనం దాన్ని వెంటనే పాటించాలి. పార్షల్ డిసోబీడియన్స్ అంటారుగా. అంటే ఎలా అంటే ఇప్పుడు చెప్తే చేస్తాను, కాసేపు అయ్యాక చేస్తాను అలా అనుకోకుండా దేవుడు ఏదైనా చేయమని చెప్తే వెంటనే చేయాలి. అప్పుడే దేవుడికి మనం అంటే ఇష్టం ఉంటుంది. అప్పుడే దేవుడు మనతో ఎక్కువ మాట్లాడడానికి చూస్తాడు. మనందరికీ తెలిసిన ఒక స్టోరీ ఉంది, యెహోషువది. యెహోషువకి దేవుడు చెప్తాడు ఏమనంటే, నువ్వు బలంగా ఉండు, ధైర్యవంతంగా ఉండు అంటారు. కానీ యెహోషువ దాన్ని నమ్మడు. యెహోషువ భయపడిపోతూ ఉంటాడు. అలా దేవుడిని 2-3 సార్లు అడుగుతాడు. దేవుడు 2-3 సార్లు సేమ్ ఆన్సర్ ఇస్తాడు. మూడోసారి ఏమంటాడంటే, నేను నీకు చెప్పలేదా బలంగా ఉండు, ధైర్యంగా ఉండు అని నీకు చెప్పలేదా అంటారు. అంటే దేవుడు ఒక్కసారి కానీ ఏదన్నా చెప్తే ఎంత పవర్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వెలుగు కమ్మని పలికిన దేవుడు వెంటనే వెలుగు వచ్చింది, చీకటి కూడా దాన్ని ఏమీ చేయలేకపోయింది. అదే దేవుడు 2-3 సార్లు అది చెప్తున్నప్పుడు అది ఇక్కడ విజయం కన్ఫర్మ్గా మందే అని గుర్తించలేదు అక్కడ యెహోషువ. Let's open our Bibles to the book of 2 Corinthians chapter 5 verse 7. 2 కొరింథీయులు 5వ అధ్యాయం తెలుగులో 6వ వచనం ఒకసారి చూద్దాం. వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. ఏంటట? వెలుచూపు వలన కాకుండా విశ్వాసం వల్లనే మనం నడాలి. పౌలు అపోస్తలుడైన పౌలు చెప్తాడు కదా. పౌలు ఎవరు? ఎన్నో విజయాలు పొందిన వ్యక్తి. అలాంటి పౌలే చెప్తున్నాడు, వెలుచూపు వల్ల కాక విశ్వాసం వల్లనే మనం నడాలి. అంటే మనం నేర్చుకోవాలి అక్కడ పౌలు నుంచి. ఏమనంటే జస్ట్ మనం ఏదైతే చూస్తామో దాన్ని బట్టే నమ్మడం కాదు, దేవుని మనం పూర్ణ హృదయంతో నమ్మాలి. ఒకవేళ మనం హీబ్రూ చాప్టర్ 11 చూసుకున్నట్టయితే దానిలోని ఒక లిస్ట్ ఉంటుంది. ఎవరైతే దేవుని విశ్వసించారో వాళ్ళందరి లిస్టు లైన్గా ఉంటుంది. దాన్ని బట్టి మన పేరు కూడా దానిలో యాడ్ అయ్యేటట్టు మనం దేవుని విశ్వసించాలి. మార్క్ చాప్టర్ 9 verse 21. మార్క్ చాప్టర్ 9 verse 23.
అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. అంటే మనం ఫస్ట్ నమ్మాలి. నమ్మకుండా అయిపోతుంది, అన్నీ అయిపోతాయి అనుకుంటే అవ్వవు. ఫస్ట్ మనం నమ్మి దాని తర్వాత దేవుని అడిగితే దేవుడు అది మన కోసం హెల్ప్ చేస్తాడు. మనం అది విక్టరీ కానీ, లేకపోతే ఎగ్జామినేషన్స్లో ఏదన్నా కానీ, ఒక ఇల్లు కట్టడం కానీ, మనం ఏదన్నా అనుకోవచ్చు. ఒక ఇల్లు కట్టడం, లేకపోతే ఒక పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవడం, ఏదన్నా కావచ్చు. ఫస్ట్ మనం దేవుని నమ్మాలి. దేవుని నమ్మి తర్వాత దేవుని అడిగితే దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. మనం దానియేలులో చూసుకుంటే, దానియేలు 3వ అధ్యాయంలో చూసుకుంటే, అక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగోల గురించి మనకు బాగా తెలిసిన స్టోరీ ఇది. వాళ్ళందరూ వాళ్ళ ముగ్గురు ఏం చేశారు? దేవుడిని విశ్వసించి మనం పూజించే దేవుడు మనల్ని అగ్నిగుండం నుంచి కూడా కాపాడగలడని విశ్వసించి అగ్నిగుండంలోకి వెళ్ళారు. వాళ్ళు ఏమయ్యారు? అగ్నిగుండం వాళ్ళ దగ్గర కూడా రాలే, వాళ్ళని కనీసం కాల్చలేకపోయింది. అంత పవర్ఫుల్ మన దేవుడు. సో మనం ఎప్పుడైతే దేవుని విశ్వసిస్తామో దేవుడు మన బదులు రియాక్ట్ అవుతాడు. మనకి శత్రువులు కానీ ఎవరన్నా వాళ్ళని దేవుడే శిక్షిస్తాడు. సో దాని తర్వాత మనం చూసుకుంటే దానియేలు 6వ అధ్యాయంలో కూడా దానియేలు సింహబోన్లోకి దేవుని విశ్వాసంతో వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఏం చేస్తాడు? ఆ సింహాలు నోరు ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి పట్టుకుంటాడు. విన్నర్స్ దే నో హౌ టు ప్లీజ్ గాడ్ బై ఫెయిత్. విన్నర్స్ నో హౌ టు ప్లీజ్ గాడ్ అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేవుడిని ఫస్ట్ మనం నమ్మాలి, విశ్వసించాలి. దాని తర్వాత దేవుని మనం ఒప్పించాలి. అప్పుడే మనకు ఫస్ట్ స్టెప్ క్లియర్ అవుద్ది. దాని తర్వాత సెకండ్ స్టెప్ చూసుకుంటే ఇట్ ఈస్ బ్రింగింగ్ గాడ్ ఇన్ టు యాక్షన్. దేని ద్వారా? ప్రైజ్ ద్వారా. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి మీ తరపున జవాబు చెప్పేటట్టు చేస్తారో అప్పుడు దేవుడు మన బదులు జవాబు చెప్తాడు. చెప్పినప్పుడు మనకి విజయం అనేది కన్ఫర్మ్. మనకు కన్ఫర్మ్గా మనం విజయవంతులుగా ఉంటామని అర్థం. అది ఎలా చేయగలం? ఆరాధన ద్వారా మాత్రమే చేయగలం. ఎప్పుడైతే మనం దేవుని ఆరాధిస్తామో, ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో అప్పుడే దేవుడు మన తరపున మన శత్రువులకి జవాబునిస్తారు. గాడ్ డ్వెల్స్ ఇన్ ప్రేయర్స్. గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ డ్రాన్ టు ప్రేయర్స్. ఎవరైతే స్తుతిస్తారో లేకపోతే ఎవరైతే ఆరాధిస్తారో దేవుని, వాళ్ళ దగ్గర దేవుడు ఉంటారు. ఒకవేళ మనం సామెతలు కీర్తనలు 22వ అధ్యాయం 23వ వచనం చూసుకుంటే, ఇఫ్ యు సీ ఇన్ బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 22 verse 23, యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరు ఆయనను కనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఏమంటున్నారు? దేవుని స్తుతించమని చెప్తున్నారు. ఎప్పుడైతే ఒకళ్ళు దేవుని స్తుతిస్తారో అక్కడికి దేవుడు వెళ్తాడు. మనం చూసుకున్నట్లయితే ఐజయాలో కానీ యెషయాలో కానీ లేకపోతే ప్రకటన గ్రంథంలో కానీ ఎప్పుడు పరలోకం గురించి మాట్లాడినా అక్కడ స్తుతులు ఉంటాయి అని అంటారు. అంటే దేవునికి ఎక్కడైతే దేవుని స్తుతిస్తారో అక్కడ ఉండడం అంటే ఇష్టం. సో మనం కూడా మన పూర్ణ మనసుతో దేవుని స్తుతించాలి. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు, మన దగ్గరగా ఉంటాడు. అప్పుడే ఎవరైతే శత్రువులు మన మీద దాడి చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ జవాబు దేవుడే చెప్తాడు. దేవుడు మన దగ్గరగా ఉంటే, ఎంత దగ్గరగా ఉంటే మన విజయంకి అంత దగ్గరగా ఉన్నట్టు అర్థం. దేవుడు ఎప్పుడు నిజమైన స్తుతించే వారి కోసం వెతుకుతున్నారు. ఎప్పుడైతే హెవెన్లోని మనం చూసినట్టు హెవెన్లో చాలామంది, పరలోకంలో చాలామంది దేవుని స్తుతిస్తారు. అయినా అది వదిలి మనల్ని రావాలి అంటే మన దగ్గరికి వస్తున్నారు అంటే దేవుడు ఏంటి, అక్కడ ఏం తక్కువైంది? పూర్ణ మనసుతో స్తుతించడం తక్కువైంది. సో మనం ఎంత పూర్ణ మనసుతో దేవుని అయితే స్తుతిస్తామో అప్పుడు దేవుడు మన దగ్గర రావడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే పూర్ణ మనసుతో దేవుని స్తుతిస్తామో, ఇప్పుడు మీరే చెప్పండి, మీరు మిమ్మల్ని స్తుతించే వారి దగ్గర ఉండాలనుకుంటారా లేకపోతే మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటారా? మనందరం అయితే స్తుతించే వాళ్ళ దగ్గరే ఉండాలనుకుంటున్నాం. అలాగే దేవుడు కూడా ఎవరైతే పూర్ణ మనసుతో స్తుతిస్తారో
వాళ్ళ దగ్గర మాత్రమే దేవుడు ఉంటాడు. ప్రైజ్ మీట్స్ గాడ్ టు యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ పీపుల్. మనం చూసుకుంటే ఎప్పుడైతే మనం ఒకరిని స్తుతిస్తామో వాళ్ళకి మనకి మధ్య ఉన్న గోడలన్నీ పడిపోతాయి. ఎలాగా? యెహోషువ 6:20 చూసుకుంటే అక్కడ ఎరుకో గోడలు ఎలాగైతే వాళ్ళు స్తుతితో అరిసారో అప్పుడు పడిపోయాయో, అలాగే మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో దేవునికి మనకి మధ్యనున్న గోడలన్నీ పడిపోతాయి. ఏదైతే ఒక మనిషి ఎఫర్ట్ లేకపోతే ఒక హ్యూమన్ ఎఫర్ట్తో నాశనం చేయలేమో, స్తుతి దాన్ని వెంటనే నాశనం చేస్తుంది. సో మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో దేవుడికి మనకి మధ్య నుండే గోడలు ఎప్పుడైతే పడిపోతాయో అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఎప్పుడైతే దేవుడు మన దగ్గరికి వస్తాడో అప్పుడు దేవుడు మన తరపున దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. దేవుడు ఎప్పుడైతే మన తరపున యాక్షన్ తీసుకుంటాడో అప్పుడు మనకు విజయం అనేది కన్ఫర్మ్గా వస్తుంది. ఇఫ్ యు సీ ఇన్ ద బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 20 verse 20 to 25. 2 Chronicles 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 20-25 ఎవరొకరు చదవండి. అంతటా వారు ఉదయంనే లేచి తెకో అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషువతో నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినిడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనిడి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనిడి, అప్పుడు మీరు కృతజ్ఞతలు ఉందని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుట గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందు నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండను, ఆయన్ను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీల మీదను షేయరు అనే వాసుల మీదను మాటుగండ్రు పెట్టెను గనుక వారు హతులయ్యిరి. అమానీయులను మోయాబీలను షేయరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు షేయరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరికి వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవంలై నేలపడి ఉండిరి, ఒకడును తప్పించుకొనలేదు. యెహోషువతో అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవుల మధ్య విస్తారమైన ధనమును ప్రశస్తులను నగలను కనబడెను. వారు తమకిష్టమైన మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగిన వాటికంటే ఎక్కువగా ఒలుచుకొనిది. కొలసిమ్ము అతి విస్తారమైన దాన్ని కుంచుటకు 3 దినములను పట్టి. ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడు? వాళ్ళ సైన్యాన్ని స్తుతులతో ముందుకు నడిపించాడు. ఎప్పుడైతే వాళ్ళు స్తుతితో ముందుకు నడిపించారో వాళ్ళు ఎప్పటికీ గెలవలేని యుద్ధాన్ని కూడా దాని విజయం దేవుడు వాళ్ళకి ఇచ్చారు. సో మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, మనస్ఫూర్తిగా స్తుతిస్తామో, అప్పుడు మనం చేయలేమనుకున్నవి లేకపోతే మనం ఎప్పటికీ అవ్వదు అలాంటిది అనుకున్నావు కూడా అన్న విజయాలు కూడా దేవుడు మనకిస్తారు. ఇప్పుడు మనం యాక్ట్స్ చాప్టర్ 16లో చూసుకుంటే అక్కడ పౌలు శీల గురించి ఉంటుంది. మనందరికీ తెలిసిన స్టోరీ ఇది. వాళ్ళు ఎప్పుడైతే దేవుని స్తుతించినప్పుడు ఏమైంది? ఒక పెద్ద భూకంపం వచ్చి వాళ్ళకున్న సంఖ్యలన్నీ ఊడిపోయాయి. అంటే ఎప్పుడైతే మనం ఒక దేవుని స్తుతిస్తామో మనకున్న ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బంది కానీ లేకపోతే ఇంకే ఇబ్బంది అయినా సరే అవన్నీ ఏమవుతాయి? మన నుంచి విడిపోతాయి. సో మనం దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటే దేవుడు మనకు అంత దగ్గరగా ఉంటాడు. ప్రైజ్ ఇన్వైట్స్ డివైన్ సర్ప్రైజ్. మనలో చాలామంది అద్భుతాలు కావాలనుకుంటారు, కానీ అద్భుతాలకి జరగాలంటే దానికి కావాల్సింది ఏంటో చాలామందికి తెలియదు. అద్భుతాలు కావాలంటే అది దేవుడు మన పట్ల అద్భుతాలు చేయాలంటే మనం ఎప్పుడైతే దేవుని దగ్గరగా ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తారు. మనకి కావాల్సిన సహాయం దేనిలో అయినా కానీ, అది ఆర్థికంగా కానీ లేకపోతే మనకి ఏమైనా జాబ్ ఇష్యూస్ ఉంటే లేకపోతే మనకి ఎగ్జామినేషన్స్ ఇష్యూస్ ఉంటాయి, ఏ ఉన్నా సరే
దానిలో దేవుడు మనకి సహాయం చేస్తారు. కానీ దేవుడు మనకి ఎప్పుడు సహాయం చేస్తారు? ఎప్పుడైతే దేవుడు మనకి దగ్గరగా ఉంటారో, ఎప్పుడైతే మన పట్ల దేవుడు జవాబు చెప్తాడో అప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడు దేవుడు మన పట్ల జవాబు చెప్తాడు? మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటామో అప్పుడే దేవుడు మన పట్ల జవాబు చెప్తాడు. మూడో స్టెప్ ఏంటంటే, లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటో చూసుకుంటే, థర్డ్ స్టెప్ ఏంటంటే, యు నో హౌ టు ప్లీజ్ గాడ్. మనకి దేవుని ఒప్పించడం ఎలాగో తెలిసింది, దాని తర్వాత దేవుని ఎలా ఆరాధించాలో తెలిసింది. థర్డ్ది, దేవుని మన దగ్గరగానే ఎప్పుడు ఎలా ఉంచాలి అనేది మూడోది, లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. ఇది ఎలా అంటే, మన ఎప్పుడైతే దేవునికి విధేయతగా ఉంటామో అప్పుడు దేవుడు మన దగ్గర ఉండడానికి ఇష్టపడతాడు. మనమే అనుకోండి, ఎవరైతే మన మాట వినరో వాళ్ళు మన దగ్గర ఉంటే మనకి ఇష్టం అవుద్దా? లేకపోతే ఎవరైతే ఎప్పుడు మన మాట వింటారో వాళ్ళు మన దగ్గర ఉంటే మనకి ఇష్టం ఉంటుందా? సో వినేవాళ్ళు ఎప్పుడైతే మన దగ్గర ఉంటారో అప్పుడే మనకి ఇష్టంగా ఉంటుంది. అలాగే దేవుడు కూడా ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు. వినర్స్ నో గాడ్ ఈజ్ దర్ సీనియర్ పార్ట్నర్. ఎప్పుడు దేవునికి మన మనసులో మొదటి ప్లేస్ ఇవ్వాలి, సెకండ్ ప్లేస్ కాదు. ఎప్పుడు దేవునికి మన మనసులో మొదటి ప్లేసే తీసుకుంటాడు దేవుడు, సెకండ్ ప్లేస్ ఇస్తే తీసుకోరు దేవుడు. సో మనం ఎప్పుడు మొదటి ప్లేసే ఇవ్వాలి. మనం అందరికీ తెలిసిన స్టోరీ ఒకటి ఉంది, సంసోన్ గురించి. సంసోన్ ఎంత శక్తి ఉందో అందరికీ తెలుసు. ఒక సింహాన్ని చంపాడు, మళ్ళీ అలాగే చాలామంది శత్రువుల్ని చంపాడు. ఎలాగా ఇంత శక్తి సంసోన్కి ఎక్కడిది అంటే అది దేవుని శక్తి. ఎప్పుడు విజయవంతులు ఎలా ఉంటారంటే వాళ్ళ స్వయశక్తి కన్నా దేవుని శక్తిని వాడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరగా ఉంటామో అప్పుడు దేవుని శక్తి మనం వాడడానికి దేవుడు మనకి ఇస్తాడు. అంటారు కదా, దేవుడు ఏమనంటే ఎవరికి అయితే బలం లేదో వాళ్ళకి దేవుని బలం ఇస్తా అంటున్నాడు. అలాగే ఇక్కడ సంసోన్ వాడుతున్న బలం దేవునిది. వెన్ గాడ్ విత్డ్రాస్ ద టేబుల్ టర్న్స్. ఎప్పుడైతే దేవుని పవర్ మన దగ్గర, దేవుని శక్తి మన దగ్గర ఉన్నది ఒక్కసారిగా వదిలి వెళ్ళిపోద్దో మనకు ఆ తేడా తెలుస్తుంది. మనం చూసుకుంటే సంసోన్ కూడా దేవుని శక్తి వదిలి వెళ్ళిపోయింది సంసోన్ని. ఎప్పుడైతే దేవుడు సంసోన్ వదిలి వెళ్ళిపోయిందో అప్పుడే దేవుని శక్తి కూడా సంసోన్ వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు వెంటనే చాలా వీక్ అయిపోయాడు సంసోన్. అలాగే ఎప్పుడైతే మనం దేవుని దూరం చేయడానికి ట్రై చేస్తామో, లేకపోతే దేవునికి మనకి ఒక గ్యాప్ పెట్టడానికి ట్రై చేస్తామో అప్పుడు దేవుడు మన నుంచి వెళ్ళిపోతాడు. ఒకవేళ అలా వెళ్ళిపోయాడంటే దేవుని శక్తి కూడా మనతో ఇంకొండదు. విన్నర్స్ ఒబే గాడ్ అబ్సల్యూట్లీ. విజయవంతులు ఎప్పుడు ఏం చేస్తారంటే దేవుడు ఏం చెప్తే అది ఇంకా ఆలోచించకుండా అదే చేస్తారు. ఎప్పుడైతే ఎవరన్నా ఏదైనా చెప్పిన మాట మనం వెంటనే విన్నాం, ఏం క్వశ్చన్లు అడగకుండా లేకపోతే ఏమి వ్యతిరేకంగా చెప్పకుండా ఎప్పుడైతే విన్నామో వాళ్ళకి మనం దగ్గర అవుతాం. అలాగే దేవుడు చెప్పింది కూడా ఎప్పుడైతే మనం వింటామో, దానికి ఏమీ చెప్పకుండా వంకలు పెట్టకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవునికి మనం దగ్గర అవుతాం. ఎగ్జాంపుల్ ఆఫ్ ఒబీడియన్స్ ప్రొడ్యూసింగ్ అ మిరకల్. మనం కానాన్లో చూసుకుంటే మనందరికీ తెలిసింది, కానాన్ విందులో ఏమవుద్ది, అక్కడ యేసుక్రీస్తు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చుతాడు. కానీ ఎలా మార్చగలరు? ఫస్ట్ అక్కడున్న సర్వెంట్స్, అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యేసుక్రీస్తు ఇంకా మరియా మాట విని దాన్ని పాటించారు కాబట్టే దేవుడు అక్కడ మార్చగలిగారు. ఒకవేళ వాళ్ళు వినకుండా దాన్ని చెప్పింది ఏమీ చేయలేదనుకోండి, అప్పుడు అక్కడ ఆశ్చర్యం అయ్యేదా, అక్కడ అద్భుతం అయ్యేదా? సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం దేవునికి వెంటనే దేవుడు ఏదన్నా చేయమంటే వెంటనే చేయాలి. దానికోసం మనం ఏం వంకలు పెట్టకూడదు, ఏం అడగకూడదు. మళ్ళీ పార్షల్ డిసొబీడియన్స్ అంటారు చూసారా, అంటే చేస్తాం కానీ కొంచెంసేపు అయ్యాక చేస్తాం అంటారు. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఇమీడియట్ ఒబీడియన్స్ చూపిస్తామో దేవుడికి అప్పుడే మన పట్ల అద్భుతాలు జరుగుతాయి. రిస్టోరేషన్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ రిటర్న్.
మనలో చాలామంది దేవుని దగ్గరగా ఉండేవాళ్ళం, కానీ మనం తెలుసుకోకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోయామనుకోండి, మనం మళ్ళీ దేవునికి దగ్గరగా రావచ్చు. సంసోన్ లాగే. సంసోన్కి ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, దేవునికి దూరం అయిపోయాడో, దాని తర్వాత దేవుడిని మళ్ళీ అడిగాడు సంసోను. అడిగినప్పుడు ఏమైంది? సంసోన్కి మళ్ళీ దేవుని శక్తి వచ్చింది. అంటే దేవుడు మళ్ళీ సంసోన్ దగ్గరికి వచ్చాడు. అంటే దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎంత దూరంలో ఉన్నా, దేవుడి నుంచి ఎంత దూరంకి వెళ్ళిపోయినా, దేవుడు ఎప్పుడు నీకోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు దేవుడిని అడగడమే లేట్. ఎప్పుడైతే నువ్వు అన్నీ పాటించి, దేవుడు చెప్పిన అన్నీ పాటించి దేవుడిని అడుగుతావో మళ్ళీ దగ్గరికి రమ్మని, అప్పుడు దేవుడు కన్ఫామ్గా వస్తారు. దేవుడు మన కోసం అందుకే వెయిట్ చేస్తున్నారు. దేవుడిని ఎప్పుడు మన మనసులో ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, కానీ సెకండ్ ప్లేస్ ఇవ్వకూడదు. ఎప్పుడైతే మనం సాల్వేషన్ ప్లస్ ఒబీడియన్స్ ఈక్వల్ టు లైఫ్ టైం పార్ట్నర్షిప్ విత్ గాడ్, ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఒక రక్షకుడిగా కాకుండా మనకి ఏమంటారు, మనకి మాస్టర్ ఆర్ లేకపోతే మనకి లార్డ్గా ఎప్పుడైతే మనం దేవుణ్ణి అనుకుంటామో, అనుకుని దాని ప్రకారంగా పనిచేస్తామో, అలాగే ఒబీడియన్స్ చూపిస్తామో, అప్పుడు దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఎప్పుడు ఓడిపోని దేవుడు, ఇకపై కూడా ఎవరు ఓడించలేని దేవుడు, అలాంటి దేవుడు మనతోనే ఉంటే మనకు కూడా ఓటం అనేది ఉండదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ రూల్, బేసిక్ రూల్, లేకపోతే మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడూ నమ్మాలి. ఏమని నమ్మాలి? దేవుని మనతో ఉంటేనే మనది విజయం, లేకపోతే మనది విజయం కాదు అన్నది మనం ఎప్పుడైతే నమ్మి, దాని తర్వాత ఉన్న 3 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? ఫస్ట్ దేవుణ్ణి ఒప్పించాలి. ఎలా ఒప్పిస్తాం? ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో, అప్పుడే నమ్మి విశ్వసిస్తాం, అప్పుడే దేవుని మనం ఒప్పించగలం. దాంతో మనకు ఇంకొక స్టెప్ విజయంకి దగ్గరగా ఉంటాం. దాని తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి? దేవుని మనం స్తుతించాలి. ఎప్పుడైతే దేవుని మనం స్తుతిస్తామో, అప్పుడు దేవుని మనకి దగ్గరగా అయ్యి మన పట్ల ఏవైనా మన ఇబ్బందులు కానీ ఏమైనా దానికి జవాబు దేవుడు చెప్తాడు. ఎప్పుడైతే దేవుడు దానికి జవాబు చెప్తాడో, అక్కడ మనకు ఓటం అనేదే ఉండదు. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి విధేయత కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునికి విధేయత కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మన దగ్గరే ఉండడానికి ఇష్టపడతాడు. ఒకవేళ దేవుడు మన దగ్గరే ఉండాలని ఇష్టపడితే మనకి ఓటం అనేదే తెలియదు. ఇవన్నీ మనం ఎప్పుడైతే పాటిస్తామో, అప్పుడే మనం విజయవంతంగా ఉంటాం. దేనిలో అన్నా కానీ దేవుడు ఎప్పుడైతే మనతో ఉంటాడో, అప్పుడు మనం విజయవంతంగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాక్యంలో మీరు మాతో ఉన్నందుకు వందనాలు. మేమందరం మిమ్మల్ని దగ్గరగా ఉంచుకొని విజయాలు పొందేటట్టు చూడండి. మీరు మాతో ఉండండి. మాకు ఏ ఇబ్బంది రాకుండా మీరే మమ్మల్ని కాపాడండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచిండుట బాగుగా ఎరిగి ఉన్నావు, కూర్చుండుట లేచిండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా,
నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం. హల్లెలూయా. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెబుతావా? మళ్ళీ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నాం? గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం గట్టి చెప్పండి. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ విదౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా ఆయనకిష్టులై ఉండుట అసాధ్యం. You must have faith for you to be a winner. నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి అంటే మొదట మనకేం కావాలి? విశ్వాసం ఉండాలి. నెంబర్ 2, రెండోది ఏంటి చెప్పండి? దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. We need to praise God. ప్రైజ్ గాడ్. ప్రైజింగ్ గాడ్ అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే పాట పాడితే సరిపోద్ది అని అనుకుంటాం. హృదయాలను పరిశీలించి పరిశోధించి చూసేవాడు దేవుడు. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? ఎంతమందికి అర్థమవుతుంది? నోటితో మీదనే వర్షిప్ చేస్తే కాదు, మీదని పాట పాడితే కాదు. దేవుడు దేన్ని చూస్తాడట? హృదయాన్ని చూసేవాడు. ఈరోజు పాడిన పాటలో తలంపులు తప్పనయ్యు అన్నీయు ఎరిగియున్నావు. ఏంటంటే అది? తలంపులు తప్పనయులన్నీ అన్నీయు ఎరిగియున్నావు. నడచినను పండుకున్నను అయ్యా నీవెరిగియున్నావు. దినకరది నాది కొంచెం స్కేల్ డిఫరెంట్గా ఉన్నది. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా. అంటే మనం తలంచింది తపన అన్నీ కూడా ఆయనకి తెలుసు. అంటే మీదకి మనం పాట పాడేస్తే దేవుని ప్రైజింగ్ చేస్తున్నట్టు కాదు. మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? కొన్నిసార్లు ఏంటంటే మీదకి మాత్రమే మనం ఏం చేస్తుంటాం? చెప్పడానికి, ప్రైజ్ చేయడానికి కొంతమంది దగ్గరికి వెళ్ళి మీరు చాలా గొప్పలండి అంటాం. దేనికి? మీదకి. బయటికి వెళ్ళగానే మీ ఎవరికి తెలీదా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? ఎదురుగుంటుండే మీరు రావడం చాలా సంతోషం, వీళ్ళు రాకపోతేనే మంచిది. కొన్ని లెసన్స్ ఏంటంటే, ఎవరినన్నా మనం ఫంక్షన్కి పిల్లలేదనుకోండి, కెన్ యూ గివ్ సౌండ్ ప్లీజ్? వినపడుతుందా నీకు? రైట్, ప్లీజ్ గివ్ యువర్ కంప్లీట్ కాన్సన్ట్రేషన్. థ్యాంక్ యూ. స్టిల్ యూ నీడ్ టు హీ హ్యాస్ టు ఫిక్స్. రైట్. సో చాలా సందర్భాల్లో ఎలాగుంటుందంటే, మనం ఎవరినన్నా పిల్లపోతే మళ్ళీ వాళ్ళు అడుగుతారేమోనని చెప్పి లాస్ట్ మినిట్లో వాళ్ళని పిలవడానికి ప్రయత్నం చేస్తాం. దాని అర్థం ఏంటంటే, మిమ్మల్ని పిలుస్తున్నాం కానీ మీరు రేపు పెళ్ళి పెట్టుకొని ఈరోజు ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బిజీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు రండి అంటే వస్తారా? కుమార్ గారు రాలేరు. కానీ అలాగని చెప్పి మీరు పిలవలేదు. నేను పిలిచాను, మీరు రాలేదు. సో అంత బిజీగా ఉన్నటువంటి వ్యక్తికి చాలా క్లియర్గా అర్థమైపోద్ది ఏంటంటే, పెళ్ళి రేపు పెట్టుకొని ఈరోజు నన్ను పిలవడం ఏంటి అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి, తపన ఏంటి, వాళ్ళ యొక్క తలంపు ఎలా ఉంది అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది.
దేవుడు కూడా దాన్ని చూసేవాడు. చాలాసార్లు మనం మ్యూజిక్ గురించి పాట పాడుతుంటాం, మ్యూజిక్ గురించి కాదు, అసలు రియల్గా ఇప్పుడు మనం పాడాం కదా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి బాగుగా ఎరిగి ఉన్నావు. ఈ రెండు బాక్స్ బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. దేవుడు మనల్ని చూస్తూ ఉంటే, నిత్యము కాస్తూ ఉంటే ఎంతమంది దాన్ని గమనించగలుగుతున్నాం? దేవుడు మనల్ని ఇప్పుడు చూస్తున్నాడు అని ఎంతమంది అనుకుంటున్నాం? ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా మామూలుగా జస్ట్ ఫీల్ ద రియల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని నిజంగా మనం ఫీల్ అవ్వగలుగుతున్నామా? ఎస్, దేవుడు నన్ను చూస్తున్నాడు. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధానంలో నేను కూర్చొని ఉన్నాను, నా మనస్సును చూస్తున్నాడు ఆయన, నన్ను పరిశీలిస్తున్నాడు, నన్ను నిత్యము కాపాడుతున్నాడు. అలాగ మనం పాడుతున్నామా, లేకపోతే మ్యూజిక్ గురించే మనం పాడుతున్నామా? ఐ థింక్ యూ నీడ్ టు ఫిక్స్ దిస్ వన్. ఈ రెండు బాక్సులు సౌండ్ ప్రాపర్గా రాలేదు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. ఓకే, ఎంతమంది నాతో కలిసి పాడగలరు? పాడుతున్నది అర్థవంతంగా అర్థం చేసుకొని నిజంగా దేవుడు నన్ను చూస్తున్నాడు అనేది కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. మన మైండ్లో ఏమి పెట్టుకోవాలి? దేవుడు నన్ను చూస్తున్నాడు. కష్టంలో ఉంటే, శ్రమలో ఉంటే, ఇబ్బందులు ఉంటే, ప్రయాణంలో ఉంటే, మాట్లాడుతుంటే, ప్రసంగం చేస్తుంటే, మ్యూజిక్ వాయిస్తుంటే, మన ఇంటెన్షన్ అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. వెన్ వీఆర్ సింగింగ్, లెట్ గాడ్ హియర్. మనం పాట పాడుతున్నప్పుడు దేవుడు వినాలి. మనం పాట పాడుతున్నప్పుడు దేవుడు మన హృదయాన్ని చూడాలి. సో వెన్ యూ స్టార్ట్ సింగింగ్ అన్ టు ద లార్డ్, దేవునికి నువ్వు స్తుతులు చెల్లిస్తున్నప్పుడు, వెన్ యు ఆర్ ప్రైజింగ్ హిమ్, హీ వాంట్స్ టు పుట్ యూ ఫస్ట్. జాగ్రత్తగా వినండి. మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి, సార్ మీరే చేయగలరా తప్పకుండా ఈ పని అన్నప్పుడు, కిందనున్న అప్లికేషన్ ఆటోమేటిక్గా మీదకే వచ్చేస్తుంది. వెన్ హీ అండర్స్టాండ్, నువ్వు నిజంగా ఆయన పక్షాన్ని ఉన్నావని తెలిస్తే మన మధ్యలో ఉన్నటువంటి బ్యారియర్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయట. దేవుడు దాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ది థర్డ్ పాయింట్, మూడో పాయింట్ ఏంటి? ఒబీడియన్స్. టోటల్ ఒబీడియన్స్, నాట్ పార్షియల్ ఒబీడియన్స్. సగం విధేయత కలిగి సగం లేకపోవడం కాదు, సంపూర్ణంగా పరిపూర్ణంగా. చాలామంది పెళ్ళైనప్పుడు భార్యాభర్తలు, ఇది నాది, ఇది నీది, నా వస్తువులేవి నువ్వు ముట్టుకోవద్దు. ఎప్పుడైనా విన్నారా? నేను అడుగుతున్నాను ప్రశ్న, ఎంతమంది అన్నారు? నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు? ఏంటి? నా ఫోను ఎందుకు పట్టుకున్నావు? నీ భార్య, నీ భర్త నీ ఫోన్ టచ్ చేయొచ్చా చేయకూడదా? ఎంతమంది అంటారు చేయొచ్చని? చెయ్యి ఎత్తండి ఒకసారి చూద్దాం. లెట్ మీ సీ. చెయ్యి ఎత్తలేని వాళ్ళందరూ పరిశీలించుకోవాలి. నో, ఇట్స్ అ సీరియస్ థింగ్. ఇట్స్ అ సీరియస్ థింగ్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఇట్స్ ఎ సీరియస్ థింగ్. నీ ఫోను నీ భర్త టచ్ చేయొచ్చా చేయకూడదా?
చేయొచ్చు అన్న వాళ్ళందరూ చేయొద్దని చూద్దాం. భర్తలు నీ ఫోన్ నీ భార్య టచ్ చేయొచ్చా చేయకూడదా? There must be something wrong. There is no doubt in it. If you say you cannot touch my phone, నా ఫోన్ నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు అంటే డెఫినెట్గా సంథింగ్ ఈజ్ రాంగ్. ఇంక అందులో డౌటే లేదు. సంఘ కాపరుగా నేను ఈరోజు ఈ మాట చెప్తున్నాను. ఇఫ్ యువర్ హస్బెండ్ కెనాట్ టచ్ యువర్ ఫోన్, ఇఫ్ యువర్ వైఫ్ కెనాట్ టచ్ యువర్ ఫోన్, దేర్ ఈజ్ సంథింగ్ మిస్టేక్. అక్కడ ఒక మిస్టేక్ మాత్రం ఉంది. If you are not completely obedient to the word of God, దేవుని వాక్యానికి పరిపూర్ణంగా నువ్వు సమర్పించుకోకపోతే, కంప్లీట్గా విధేయత కలిగి ఉండకపోతే, వాట్ డస్ ఇట్ మీన్? దేవుడు పార్షియల్ ఒబీడియన్స్ కాదు. పిలిస్తేనే వస్తాను, చెప్పితేనే చేస్తాను. నో, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు గివ్ కంప్లీట్ అటెన్షన్. పరిపూర్ణమైనటువంటి విధేయత కలిగి ఉంటేనే దేవుడు నిన్ను గెలిపించడానికి ఇష్టపడతాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఎంతమంది నమ్ముతున్నారు? కంప్లీట్గా పరిపూర్ణంగా నువ్వు దేవునిలో విధేయత కలిగి ఉంటేనే దేవుడు నిన్ను ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఒబీడియంట్ టు గాడ్, మనము దేవునికి పూర్తి వినయం విధేయత కలిగి ఉండకపోతే, వీ కెన్ నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ గాడ్ టు గివ్ అస్ విక్టరీ. మన జీవితాల్లో మనం విధేయత కలిగి అంటే విజయాన్ని సాధించి జయాన్ని పొందేవారిగా ఉంచాలని మనం మాత్రం అనుకోకూడదు. గాడ్ వాంట్స్ అవర్ కంప్లీట్ ఒబీడియన్స్. మన పరిపూర్ణమైనటువంటి విధేయత కావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది మాట? ఎంతమందికి అర్థమైంది? ఎస్, యు నీడ్ టు ఓపెన్. Today we have so many problems in the family because you are not open to your husband, you are not open to your wife. నీ భార్యకి కానీ నీ భర్తకి కానీ నువ్వు పరిపూర్ణంగా ఓపెన్ అయి లేవు. యు ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్. నువ్వేమనుకుంటున్నావో ఈ మాత్రం అర్థం చేసుకోలేవా? ఎప్పుడైనా విన్నారా ఈ మాట? ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా ఈ మాత్రం నీకు? హౌ డు యూ అండర్స్టాండ్? ఓకే, ఎంతమంది నన్ను ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు? మీరు ప్రశ్న అడిగానండి. ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు నన్ను? ఒక కనీసం 10 సంవత్సరాలుగా చూసేవాళ్ళు చేయొద్దండి. 10 సంవత్సరాలు. డూ యూ థింక్ యూ అండర్స్టాండ్ మీ? నన్ను అర్థం చేసుకోగలరని అనుకుంటున్నావా? అలాగే మీలో చాలామంది నాకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? సగం సగమే మాట్లాడతాం, సగం సగమే చెప్తాం, పూర్తిగా చెప్పడానికి ఇష్టపడం. పూర్తిగా చెప్పడానికి ఇష్టపడం. కొన్ని విషయాలు అంతా మన తెలుగు భాషలో కరెక్ట్గా చెప్పాలంటే చేతులు కాలిపోయిన తర్వాత కానీ, రైటా రాంగా నేను చెప్పేది, పరిపూర్ణంగా మునిగిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. ఎప్పుడు గుర్తొస్తాడు? వైల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ముందుగానే దేవునికి విధేయత కలిగి ఉంటే దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. స్టాండ్ ఇన్ యువర్ ఫీట్. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుగా లేచి
నన్ను చూచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, అర్జు నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. అందరూ తలల వంచండి, కళ్ళు మూయండి. లెట్స్ లుక్ ఆన్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ఫాదర్, వి స్టాండ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధానంలో నేను నిలబడ్డాను ప్రభువా. ఐ స్టాండ్ బిఫోర్ యూ. నీ ఎదుట నేను నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను చూస్తున్నావు. పుట్ మీ యాజ్ ఎ విన్నర్. ఐ డోంట్ వాంట్ టు డిఫీట్. నిన్ను ఓడిపోవాలనుకోవటం లేదు, నేను గెలవాలి. నిత్యము అసలు ఓటమి ఎరగని దేవుడా, నన్ను గెలిపించు. ఐఎమ్ ఇన్ యువర్ హ్యాండ్. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానములో నీ స్వరాన్ని వినడానికి మీరు మమ్మల్ని నీ ఎదుట కనబడడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఇదిగో నీ బిడ్డను నిలబెట్టి మాట్లాడారు. నీకు ఇష్టలుగా ఉండాలి, నిన్ను స్తుతించాలి, నీ ఎదుట విధేయత కలిగి ఉండాలి. అవును ప్రభువా, ఈ మూడు మా జీవితాల్లో అన్వయించుకోగలిగి దాన్ని అవలంబించగలిగిన బిడ్డలకు ఉన్నట్టు సహాయం చేయండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. లెట్స్ ప్రిపేర్ అవర్ ఆఫరింగ్స్. ఇఫ్ యూ నీడ్ ఎన్వలప్ యూ కెన్ ఆస్క్ ఫర్ ఇట్. ఆన్లైన్లో వాచ్ చేసేవారు మన స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ అర్పణలు పంపించవచ్చు. ఇఫ్ యూ పేయింగ్ టైత్, దశమ భాగము యెహోవాది. ఒకవేళ దశమ భాగం చెల్లిస్తున్నట్లయితే ప్లీజ్ మెన్షన్ ఇట్. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే దాన్ని కూడా ఎన్వలప్ వెనకాతలో రాయొచ్చు. సిద్ధం చేసిన వారు దయచేసి లేచి నిలబడండి. లెట్స్ రైజ్ అవర్ ఆఫరింగ్ టువర్డ్స్ గాడ్. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ అర్పణలు దశమ భాగములు నీ సన్నిధానములోనికి మేము తీసుకొని రావడానికి మీరిచ్చిన అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఇప్పటి వరకు మమ్మల్ని పోషించి సంరక్షించిన మా దేవుడా, ఇకను మీరు మమ్మల్ని పోషించబోతున్నందుకు వందనాలు. ఈ అర్పణలు మీ దృష్టికి అంగీకారముగా ఉండినట్టు సహాయం చేయండి. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తలంపులు తపనలు అన్నీయు నీవెరిగి ఉన్నావు. తలంపులు తపనయులన్నీ అన్నీయు నీవెరిగి ఉన్నావు. నడచినను పండుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పండుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, వాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా.
పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ప్రత్యేక కానుకల గురించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ ప్రత్యేక అర్పణలు నీ దృష్టికి ప్రత్యేకంగా కనబడనివ్వండి. ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి వందనాలు. ఇలాంటి అద్భుతాలు మా అందరి జీవితాల్లో చేయబడినట్టు సహాయం చేయండి, మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ వారం అనౌన్స్మెంట్స్ మరొకసారి నేను మీకు అనౌన్స్ చేయడానికి ఇష్టపడుతున్నాను. మంగళవారం సాయంకాలం 7 గంటలకి మనకు బైబిల్ స్టడీ ఉంది. అందరూ కూడా ఈ మిడ్ వీక్ సర్వీస్లో అటెండ్ అవ్వాలని ఆశపడుతున్నాను. దగ్గరగా ఉన్నవారే కాదు, దూరంగా ఉన్నవారు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. బీ అవైలబుల్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం అందుబాటులో ఉండడానికి ఇష్టపడాలని నేను ఆశపడుతున్నాను. శుక్రవారం ఉదయం 10:30కి స్త్రీల కూడిక, ఆదివారం యథావిధిగా మనకి 7 గంటలకి మొదటి ఆరాధన, రెండవ ఆరాధన 10 గంటలకి. ఈ రెండవ సర్వీస్ అయిపోయిన తర్వాత మనకి బాప్తిజ కార్యక్రమం ఉంది. ఇఫ్ యూ వాంట్ టు టేక్ బాప్టిజం అండ్ ప్రిపేర్డ్ ఫర్ దట్, వీఆర్ విల్లింగ్ టు గివ్ యూ బాప్టిజం. బాప్టిజం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధపడినట్లయితే ఇంకా బాప్తిజం తీసుకోలేని వారు ఎవరైనా సరే దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎంతమందికి తెలుసు, టుడే వీఆర్ సెలబ్రేటింగ్ 56th యానివర్సరీ. ఈ చర్చ్ ప్రారంభించి 56 సంవత్సరాలు అయింది. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. ఇంకా కొంచెం గట్టిగా చప్పట్లు కూడా దేవుని సన్నిధానంలో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సో లెట్స్ వాచ్ ఎ క్లిప్పింగ్. ఒక క్లిప్పింగ్ మనం వాచ్ చేద్దాం. నో మ్యూజిక్, నో సౌండ్. May God have mercy upon us. Today be a system. It's not working. Oh, let's give a big clap unto God. So we got to pray for Sujata and the system. She will understand well. దాని సౌండ్ కూడా మనం చూడడానికి అవుతుంది, నెక్స్ట్ వినడానికి అవుతుంది. సో ఈవినింగ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈరోజు సాయంకాలం చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ సంఘం ప్రారంభించి 56 సంవత్సరాలు అయింది. సో నిజానికి ఈ సంఘం ప్రారంభించినప్పుడు నేను పుట్టలేదు. అర్థమైందా నేను చెప్పింది? మీలో ఎంతమంది ఉన్నారు సంఘం ప్రారంభించినప్పుడు? స్టార్ట్ చేసినప్పుడు ఉన్నారా? ఎక్కడ? ఎప్పుడు? 69లో ఉన్నారా? అయితే కుమార్ గారే మాట్లాడాలి సాయంత్రం. సో అప్పటికి కుమార్ కూడా చాలా యవ్వనస్తుడు, చదువుకుంటున్నట్టున్నావు కదా కుమార్ చదువుకుంటున్నారు, 7th క్లాస్ చదువుతున్నారట. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ హిమ్. 56 సంవత్సరాల క్రితం. ఇంకా మన సుజాత వాళ్ళ మమ్మీ కూడా ఉన్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే మన సూపర్ సీనియర్ కస్తూరి గారు కూడా ఉన్నారు. అసలు ఈ సంఘం 20 సంవత్సరాలు పైబడి ఇక్కడ అటెండ్ అవుతున్నవారు ఎంతమంది ఉన్నారు? 20 సంవత్సరాలు పైబడి. ఒకసారి చెయ్యి మీదకి ఎత్తండి. 20 years. శేఖర్, ఇలా కాదు శేఖర్, ఒకసారి మీదకి ఎత్తండి చెయ్యి. రైట్. 10 years. రైట్. 5 years.
Oh, glory be to God. Let's give a big clap unto God. So 56 years of journey, 56 years of God's faithfulness we will celebrate. దేవుని విశ్వాస్యతను మనం దేవునికి స్తుతులు అర్పించే వాళ్ళగా ఉందాం. లెట్స్ గ్యాదర్ ఇన్ ద ఈవినింగ్. సాయంకాలం 6:30 గంటలకు మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. చాలా షార్ట్ టైం ఉంటుంది కనుక అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానములోని స్వరాన్ని వినడానికి మీరు ఇచ్చిన అవకాశంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని చెప్పిన బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే దినాలలో ఇంకా అత్యధికముగా వాడబడగలిగినట్లుగా సహాయం చేయమని అడుగుచున్నాం. ఇదిగో ప్రభువా, ఈరోజు 56th యానివర్సరీ మేము సెలబ్రేట్ చేస్తుంటుండగా నాయన, సాయంకాలం జరగబోతున్నటువంటి కార్యక్రమంలో మీరు మాత్రమే మహిమ పొందమని అడుగుచున్నాం. ఇదిగో నాయన, మా మధ్యలో జరుగుతున్నటువంటి స్పెషల్ స్కిట్స్, స్పెషల్ ప్రజెంటేషన్స్ అన్నింటిలో కూడా అన్నీ నీకు అనుకూలంగా జరిపించబడినట్టు సహాయం చేయండి. ఇదిగో కూడి ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ రాబోతున్నటువంటి వారాన్ని ముందుగానే నీ సన్నిధానంలో నీ చేతికి అప్పగిస్తుంటుండగా మేము చేసే ప్రతి క్రియలో, కార్యక్రమాలన్నిటిలోనూ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.